హాయ్ ఫ్రెండ్స్, గోల్డ్ గ్రామ్ రేట్ అనేది రోజు కూడా ఉదయం 11 o'clock మారుతుంది. సో అంతవరకు ఈ గ్రామ్ రేట్ అనేది ఎంత ఉంటుంది అనేది తెలియదని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ ముందు రోజు తెలుసుకోవడానికి సాధ్యం ఫ్రెండ్స్. ఎలా అంటే మనకి మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డిపి గోల్డ్ అనే ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యాప్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇది 24 క్యారెట్ రేటు 11,673 రూపాయలు అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది 24 క్యారెట్ రేటు. అయితే ఇది ఈరోజు మార్నింగ్ మనం చూసినట్లయితే 11,760 రూపాయలు అనేది ఒక గ్రామ్ రేటు అనేది ఉంది ఫ్రెండ్స్, 24 క్యారెట్ రేటు. అయితే ఈ 916 రేట్ అనేది ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈరోజు 24/9/25కి ఒక గ్రామ్ రేటు 10,575 రూపాయలు అనేది ఉంది ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న రేటు. కానీ రేపు 25/9/2025కి సో ఈరోజు మీకు అంటే ఈరోజు గ్రామ్ రేట్ కాదు, ఈ డిపి గోల్డ్లో చూపిస్తుంది ఈరోజు ఈవినింగ్ నుంచి మారింది ఫ్రెండ్స్. సో దానికి సింబల్ ఏంటంటే రేపు ఉదయం అనగా 25/9/25కి మీకు ఖచ్చితంగా ఒక గ్రామ్ మీద 70 రూపాయల నుంచి ఒక 150 రూపీస్ వరకు తగ్గడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఒక గ్రామ్కి 70-100 రూపాయలు అనేటప్పుడు మీకు తులంకి ఈజీగా ఒక 1,200-1,500 రూపాయలు అనేది తగ్గింది ఫ్రెండ్స్. అలాగే నా లాస్ట్ వీడియోలో ఒక 3-5 డేస్లో బంగారం ధర అనేది తగ్గడానికి ఛాన్స్ అనేది ఉందని చెప్పాను ఫ్రెండ్స్. అయితే నేను చెప్పినట్టు 3 days 5 days కాకుండా 6 days అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రోజుకి ఇది 6వ రోజు అవుతుంది. ఈ 6వ రోజు నుంచి ఈ బంగారం ధర అనేది తగ్గడం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అయితే అలా ఎంతవరకు తగ్గుతుంది అనేది చెప్పలేం ఫ్రెండ్స్. మీకు ఒక తులం మీద ఇంత పలానా 5,000 అని 6,000 అని 7,000 అని చెప్పలేం. కానీ ఖచ్చితంగా రోజు అయితే కొన్ని రోజుల వరకు ఒక 10 days వరకు అలా తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ అలా తగ్గుతుంది కాబట్టి ఈ తగ్గిన తర్వాత మీరు గోల్డ్ అనేది పర్చేజ్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక తులం 2 లక్షలని 2.5 లక్షలని అలా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ గోల్డ్ రేట్ అనేది మనం ఈ 2-3 రోజులకి 10 daysకి కంపేర్ చేసుకుంటే ఈ 2 yearsకి నెక్స్ట్ వచ్చే 2 yearsకి ఇప్పటికీ కంపేర్ చేసుకున్నట్లయితే గ్రామ్ రేట్ అనేది ఒక గ్రాముకు 100 రూపాయలు 200 అటు ఇటు అయినా సరే తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న రేటుకి ఈ 2-3 daysకి చూసుకున్నట్లయితే మీకు తులం మీద 1,000-2,000 అనేది తగ్గడం అలా ఉంటుంది. కానీ మీకు లాంగ్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక 2 yearsలో ఖచ్చితంగా మీకు తులం 2 లక్షలు లేదా 2 లక్షలకు అటు ఇటు అవుతుంది కాబట్టి తీసుకోవడం అనేది మంచిది ఫ్రెండ్స్. అలాగే మనకి అయితే ఈ గోల్డ్ రేట్ అనేది అలా ఎంతవరకు వెళ్తుందంటే మనకి మనకి హిందూ మహాసముద్రంలో గోల్డ్ అనేది భూమిలోని సముద్రంలో నుంచి అనేది తీయడానికి మన భారతదేశానికి టెక్నాలజీ కానీ దానికి వచ్చే హక్కులు కానీ అన్నీ వచ్చాయి కాబట్టి దాన్ని కార్యరూపం దాచడానికి ఒక 6 years అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు సముద్రంలో నుంచి బంగారం తీసేటప్పుడు మన దేశం ఇంతవరకు ఎప్పుడు కూడా దిగుమతి చేసుకునేదే తప్ప ఎగుమతి అనేది కూడా గోల్డ్ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్. సో ఆ బంగారం అనేది సముద్రంలో నుంచి వచ్చిన తర్వాత అది ఎంతవరకు వస్తుందంటే మన భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా బంగారం కొనడానికి ఇంకా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే ఎక్కువ బంగారం ఉండడం వల్ల ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది ఒకేసారి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ గోల్డ్ రేట్ అనేది అప్పుడు మన గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.